పిల్లలకి పరీక్షల సమయం కదా! నేను ప్రతి సంవత్సరం కూడాను ఈ పరీక్షల సమయంలో ఒక వీడియో పిల్లలు ఏ విధంగా చదువులో రాణించాలి, వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండేందుకు కాను అనేటటువంటిది చెప్తూ ఉంటాను కదా! అట్లాగే ఈ సంవత్సరం కూడాను పిల్లలకి అంటే ఒక్కొక్క సీజన్ మొదలవుతూ ఉంటుంది కదా! అలాగే అంటే ఈ పళ్ళ సీజన్ అంటూ ఉంటాం మనం. లేతే గనక ఈ కూరగాయల సీజన్ అంటూ ఉంటాం కదా! లేకపోతే గనక వాతావరణంలో వచ్చే మార్పుల్ని సీజన్ మారింది అంటుంటాం కదా! అలాగే పిల్లలకి పరీక్షల సీజన్ అనేటటువంటిది ఉంటుంది కదా! అంటే ఇక్కడి నుంచి గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడాను మార్చి, ఏప్రిల్, మే వరకు కూడాను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగేటటువంటి పిల్లలకైతే మే, కొంతమందికైతే జూన్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలందరికీ కూడాను చదువు రావాలి అని వారు ఏవైతే కోరికలు కోరుకున్నారో, ఏ విధంగా అయితే ముందుకు వెళుతూ రాణించాలి అని అనుకుంటున్నారో, వారికందరికీ కూడాను విద్యాబుద్ధులు కలగాలి అని చెప్పి ఆ గణపతిని, వాగ్దేవిని కూడాను వేడుకుంటున్నాను. ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. అందున ప్రతి సంవత్సరము మనం చెప్పుకుంటూ ఉంటాం. అందున ఈసారి గనక ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము మూలా నక్షత్రము, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము, సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున గనక విశేషంగా అమ్మవారిని పూజించుకున్నట్లయితే ఆ తల్లి వాగ్దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏ విధంగా చేయాలి అంటే ముందుగా గణపతిని పూజించాలి. ఏ విఘ్నాలు లేకుండా ఈ పరీక్షలన్నీ చక్కగా రాసి, మాకు పరీక్ష పెట్టకుండా ఈ పరీక్షలన్నీ బాగా రాసేట్లుగా చెయ్యి స్వామి, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగేట్లుగా చెయ్యి అని చెప్పి గణపతికి పూజ చేసుకోవటం. కుదిరితే ఉండ్రాళ్ళు చేయండి. ఉండ్రాళ్ళు చేసి గణపతికి గనక నివేదన చేసినట్లయితే ఏ విఘ్నాలు లేకుండా చక్కగా పరీక్షలు రాస్తారు. గణపతి పూజ చేసుకోండి. ఆ గణపతి పూజ అంటే మీకు కుదిరితే అష్టోత్తరం చేయండి. ఇన్ని ఉండ్రాళ్ళు నివేదన పెట్టండి. అదేవిధంగా గణపతికి అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదవటానికి కూడా మాకు కుదరదండి అనుకున్నప్పుడు 16 నామాలతో ఉన్నటువంటిది గణపతిని ప్రార్థించండి. సుముఖ చేకదంతచ్చ అని మనందరికీ తెలుసు కదా, అది చదువుకోండి. లేకపోతే కనుక గణపతి 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 అన్నా అనుకోండి. అంటే విఘ్నేశ్వరుడికి మొదటగా ఆదో పూజ్యో గణాధిప కదా, మొట్టమొదటి పూజ ఏది చేసినా కానీ గణపతికి కాబట్టి గణపతికి ఉండ్రాళ్ళని నివేదన చేయండి. ఆ తర్వాత సరస్వతీదేవికి, అమ్మవారికి మన దగ్గర ఉంటే చిత్రపటమో విగ్రహమో ఏది ఉంటే అది అమ్మవారికి అక్కడ పెట్టుకొని చక్కగా షోడశోపచారాలు, పంచోపచారాలు ఎలాగ మీకు ఏది తోస్తే అది అమ్మవారికి కూడా, సరస్వతీదేవికి కూడాను అష్టోత్తరం చదువుకొని చక్కటి పువ్వులు, తెల్లటి పువ్వులను పెట్టి ఆ తర్వాత అమ్మవారికి పూజ అయిన తర్వాత మీ పిల్లలకి, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను మంచి విద్యాబుద్ధులు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కుదిరితే ఆ పిల్లల చేతే చేయించండి. కానీ కుదిరితే అని ఎందుకన్నానంటే కొంతమంది పిల్లలు చిన్న పిల్లలే ఉంటారు, లేకపోతే కనుక ఎక్కడో హాస్టళ్లలో చదువుకుంటూ ఉంటారు అనుకుందాం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మటుకు వాళ్ళ పిల్లల పేర్లు చెప్పి ఈ తల్లిదండ్రులు చేయవచ్చండి. ఈ విధంగా చేసి అమ్మవారికి ఏదైనా సరే ఒక పాయసమో లేదా ఏదైనా సరే తీపి పదార్థాన్ని నివేదన పెట్టండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ గణపయ్య యొక్క అనుగ్రహం కలిగి విఘ్నాలు లేకుండా ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం కలిగి మంచి విద్యాబుద్ధులు అనేటటువంటివి వస్తాయి. ఈ విధంగా చేయటం మర్చిపోకండి. ఇది ఈ ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము 2026లో మనం ముఖ్యంగా చేయవలసినటువంటిది. ఎందుకని ఈ రోజునే చెప్తున్నాను అంటే నేను ఇందాకే చెప్పాను, అమ్మవారి జన్మ నక్షత్రము శుక్రవారం, మాఘమాసం చాలా విశేషమైనటువంటి పర్వడి ఈరోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి, స్వామివారికి, అమ్మవారికి ఈ విధంగా పూజ చేయండి. మీ పిల్లల యొక్క అభివృద్ధిని ఈ విధంగా ఉండాలి అని అక్కడ విన్నపించుకోండి. స్వస్తి.